పేపర్ లీక్లకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించే దిశగా కేంద్రం చర్యలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా పబ్లిక్ పరీక్షల అక్రమాల నిరోధక సవరణ బిల్లును లోక్సభ ముందు వచ్చింది. విపక్ష సభ్యుల ఆందోళన మధ్య కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఈ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు. నీట్ యూజీ పేపర్ లీక్తో పాటు విద్యా వ్యవస్థలో ఉన్న అక్రమాలపై విద్యార్థులు ఆందోళనలు చేసిన నేపథ్యంలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. పేపర్ లీకేజీలు, పరీక్షల అక్రమాలపై ఉక్కుపాదం మోపేలా చట్టంలో కీలక సవరణలు చేశారు. అయితే విపక్షాల నిరసన కొనసాగించడంతో లోక్సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. సభ తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా ప్రతిపక్షాల ఆందోళనలు కొనసాగాయి. విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అత్యంత కీలకమైన బిల్లుపై చర్చ జరగాలని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా విపక్ష సభ్యులకు సూచించారు. చర్చకు వీలుగా విభేదాలు పరిష్కరించుకోవాలని ప్రభుత్వం, ప్రతిపక్షాలను స్పీకర్ కోరారు. ఈ క్రమంలోనే లోక్సభను సాయంత్రం 5 గంటల వరకు వాయిదా వేశారు. అటు రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. విపక్షాల నిరసనల మధ్య మొదట మధ్యాహ్నం 12 గంటలకు, తర్వాత 2 గంటలకు వాయిదా పడింది. విద్యార్థులపై లాఠీ చార్జితో పాటు పలు అంశాలపై చర్చ జరగాలని విపక్షాలు పట్టుపట్టాయి. ఈ క్రమంలోనే రాజ్యసభ మరోసారి వాయిదా పడింది.